జలసంధి నుంచి ఓడలు ప్రయాణించే పరిస్థితి కనిపించడం లేదు. ఏ రోజు ఏ దాడి జరుగుతుందో తెలియని భయానక వాతావరణం నెలకొంది. హర్ముజ్ లో అమెరికా ఇరాన్ ఆధిపత్య పోరు వల్ల చమురు రవాణాపై తీవ్ర ప్రభావం పడుతోంది. గల్ఫ్ దేశాలతో పాటు రష్యా, యూరప్ నుంచి ఏ సరుకు రావాలన్నా కూడా ఇప్పటి వరకు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ద్వారానే రవాణా జరుగుతోంది. కానీ కొన్ని నెలలుగా సిచ్యువేషన్ మారడంతో ప్రత్యామ్నాయ మార్గాలపై దేశాలు దృష్టి పెట్టాయి. భారత్కు చమురుతో పాటు సరుకు రవాణా కోసం రష్యా కొత్త ఆలోచన చేసింది. అదే మాస్కో టు భారత్ రైలు మార్గం. రష్యా నుంచి భారత్కు సరుకు రవాణా జరగాలంటే స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ నుంచే జరగాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ దేశం నుంచి మన దేశం వరకు భూ రవాణా మార్గం లేదు. దీంతో రెండు దేశాలు వాణిజ్యం జరిపేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. దీంతో రష్యా డిప్యూటీ పీఎం మరాత్ ఖర్లన్సెవ్ కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. ప్రత్యామ్నాయ రైలు ఫ్రైట్ కారిడార్ నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నారు. మాస్కో నుంచి ఇండియన్ ఓషన్ వరకు రైల్వే లింక్ ఏర్పాటు చేసే అవకాశాన్ని రష్యా ప్రతిపాదిస్తోంది. ఈ మార్గం ద్వారా రష్యా, ఇండియా మధ్య ఓవర్లాండ్ ఫ్రైట్ కనెక్టివిటీ సాధ్యమవుతుందని రష్యా చెప్తోంది. ప్రతిపాదిత మార్గం మాస్కో నుంచి హిందూ మహాసముద్రం వరకు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ మాస్కో నుంచి కాస్పియన్ సీ, దాంతో పాటు అక్కడి నుంచి తుర్కిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ గుండా భారత్ లోకి ప్రవేశిస్తుంది. ఆ మార్గం కూడా మనం చూస్తూ ఉన్నాము. అండ్ దాంతో పాటు హిందూ మహాసముద్రం వరకు కూడా సరుకు రవాణాకు అనుకూలంగా మారబోతుంది. ఇది బోస్ఫరస్ జలసంధి, హార్ముజ్ జలసంధి ద్వారా ప్రయాణం లేకుండా ప్రత్యామ్నాయం ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ మార్గాన్ని కూడా మీరు క్లియర్ గా చూడొచ్చు. రైట్. సో రష్యా ప్రతిపాదనలో భారత్ తో నేరుగా రైల్వే కనెక్టివిటీ సాధ్యాలను పరిశీలిస్తున్నారు అధికారులు. దానికి సంబంధించిన మార్గ ప్రతిపాదన ఇది. ప్రధాన సవాళ్ళు ఏంటో కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ 4-5 దేశాల మీదుగా ఈ మార్గం వస్తుంది కాబట్టి కనెక్టివిటీ అనేది చాలా టఫ్ గా మారనుంది. సో అక్కడ సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. సో ఆఫ్ఘనిస్తాన్ లో భద్రత కానీ మౌలిక వస్తువులు కల్పించడం అనేది సాధ్యపడే అంశమేనా అనేది ప్రధాన సవాల్గా మారింది. సో భారత్ వైపు రైలు మార్గం అనగానే పాకిస్తాన్ ఒప్పుకుంటుందా? అసలే రాజకీయ సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో అన్న అనుమానాలు ఉన్నాయి. సో ఇరాన్ లో ఉన్న యుద్ధ పరిస్థితుల కారణంగా భద్రత ఎలా ఉంటుందన్నది ఇంకో సవాల్. ఇక వివిధ దేశాల్లో రకరకాల రైల్వే గాజులు ఉండడం కూడా కాస్త ప్రతికూల అంశమే. సో అవన్నీ ఒక్కటే అయితే ఇంత పెద్ద ప్రాజెక్టుకు ఎవరు పెట్టుబడి పెడతారు? సో కొత్త ట్రాక్లు కానీ, టెర్మినల్స్ కానీ, బ్రిడ్జ్లు కానీ అవసరం పడతాయి కాబట్టి ఆ భారాన్ని ఎవరు మోస్తారు అనేది కూడా మరో అడ్డంకి. ఇక అనేక దేశాల్లో ట్రాన్సిట్ వారెంట్లు దొరకడం కూడా కష్టతరమయ్యే ఛాన్స్లు కనిపిస్తున్నాయి. సో ఇన్ని అడ్డంకులు, అవాంతరాలు అన్ని దాటుకుని ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేది ఎప్పుడు, పూర్తయ్యేదెన్నడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.